మనం ఈ వీకెండ్ నీతి కథలు చెప్పుకుంటున్నాం కదా. అయితే మనం పూరి జగన్నాథుని రిలేటెడ్ ఒక స్టోరీ చెప్పుకుందాము. మరి పూరి జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు కదా. శ్రీకృష్ణుడు వెన్న దొంగ. అట్లాగే మరి నీతి కథ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే చూద్దాము. అయితే ఆ ఊరిలో జగన్నాథుని పూజించే పరమ భక్తుడు ఉంటాడు. అతను నిద్రపోతున్నప్పుడు జగన్నాథుడు వచ్చి లేలే, మనము రాజుగారి తోటలో పనసపండు కోసుకుని తిందాము అని అంటాడు. అంటే ఆ భక్తుడు అంటాడు, పరమ భక్తుడు అంటాడు, ఎందుకు నీకు కావాల్సి వస్తే నేనే కొని పెడతాను కదా, ఎందుకు రాజుగారి తోటలో మనం దొంగిలించాలి అని అంటాడు. అంటే శ్రీకృష్ణుడు అంటాడు, నాకు కావాల్సి వస్తే నేను ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు, కానీ దొంగతనం చేసి మరి పనసపండు తింటే దాని రుచే వేరుంటుంది అని చెప్పి అంటాడనమాట. నేను వెన్న దొంగని కదా, యశోదమాత నాకు పెట్టిన నేను వెన్న దొంగనని నాకు పేరు కదా అంటాడు. అయితే ఇద్దరు వెళ్ళి రాజుగారి తోటలో పనసపండు కోస్తారనమాట. భక్తుడేమో పైకి వెళ్ళి కోస్తాడు. పట్టుకో అని జగన్నాథుని అంటే సరే పట్టుకుంటా విసిరే అంటే విసిరేసేపటికి కాయ కింద పడి పగిలిపోతుంది. ఆయన పట్టుకోడు, ఆయన మాయమైపోతాడు. ఈ లోపల రాజభటులు వచ్చి ఆయన్ని బంధిస్తారన్నమాట, భక్తుడిని. అప్పుడు రాజు దగ్గర ప్రవేశపెడితే అప్పుడు భక్తుడు అంటాడు, నాకు జగన్నాథుడు మా ఇంటికి వచ్చాడు, ఇట్లా పనసపండు కోద్దామన్నాడు, అందుకే కోసాను అంటాడు. అంటే నమ్మడు, అతన్ని జైల్లో పెడతాడనమాట. అప్పుడు రాజుకి జగన్నాథుడు కల్లో కనిపించి నేనే వచ్చాను అతని ఇంటికి అని చెప్తాడు. అప్పుడు అతన్ని విడుదల చేస్తారు. తర్వాత మరి అతని భక్తి ఇంకా నిరూపించుకోవాలి కదా మరి. అయితే ఒకసారి రథయాత్రలో రథాలు ఎంతకీ కదలవుట. అప్పుడు ఈ పరమభక్తుడిని పిలుస్తారట రాజుగారు. పిలవంగానే అతను వెళ్ళి మరి జగన్నాథుని చెవిలో ఏదో చెప్తాడట. మరి ఏం చెప్తాడో, మరి పనసపండు దొంగిలించి తిందామని చెప్తాడేమో. అయితే చెప్పేప్పటికీ అప్పుడు ఆయన జగన్నాథుడు సంతోషిస్తాడట. అప్పుడు రథాలు 3 రథాలు కూడా కదులుతాయట. సో నీతి లేకపోతే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, అప్పుడు దేవుడు అప్పుడప్పుడు కొంటె పనులు కూడా చేస్తూ ఉంటాడు, మన చేత చేయిస్తూ ఉంటాడు. అట్లా ఇందులో నీతి అంటే ఏంటి అంటే, ఆయనకి మనం కంప్లీట్గా సమర్పించుకోవాలి భక్తిపూర్వకంగా. అప్పుడు ఆయనే మనని కాపాడుతాడు. అట్లాగే మన మాట కూడా వింటాడు దేవుడు. సో ఇది అండి స్టోరీ, చిన్న స్టోరీ, నీతి స్టోరీ, మోరల్ స్టోరీ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.